ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి సీట్ల పంచాయతీ తేలడం లేదు. ముఖ్యంగా బీజేపీ సీట్ల లెక్కలు తేలకపోవడంతో కూటమిలోని మిగిలిన రెండు పార్టీలైన టీడీపీ జనసేన తుది జాబితాపై ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. అసలు బీజేపీ ఏ సీట్లలో పోటీ చేస్తుందో అన్న విషయంపై క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా విజయనగరం, అనకాపల్లి, ఏలూరులో ఇప్పటికే టీడీపీ ఎంపీ అభ్యర్థులను సిద్ధం చేసుకుంది. బీజేపీ నుంచి టికెట్లపై క్లారిటీ రాకపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉంది టీడీపీ. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, ఏపీలో బీజేపీ సీట్ల పంచాయతీ కొలిక్కి రావడం లేదని సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గత 3 రోజులుగా రఫీ బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ఢిల్లీలోనే మకాం వేశారు. అభ్యర్థులకు సంబంధించిన వ్యవహారం మీద, ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన అంశం మీద. మరొక వైపు ఈ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి, ఢిల్లీ పెద్దలతో రెగ్యులర్గా టచ్లో ఉంటున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ మొత్తం 6 పార్లమెంట్ సెగ్మెంట్లలోనూ 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ ఏపీ బీజేపీ పోటీ చేయబోతుంది. వీటిలో అభ్యర్థులు ఎవరు అనేది ఒక అంశం అయితే, రెండోది ఏ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలన్న అంశానికి సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రానట్టుగానే కనిపిస్తుంది. కొన్ని అంశాలకు సంబంధించి ప్రధానంగా బీజేపీ పోటీ చేస్తున్న సెగ్మెంట్ల విషయానికి వస్తే, అంటే ఇప్పటివరకు బీజేపీ పోటీ చేస్తుందన్న ప్రచారం ఏ సెగ్మెంట్ల గురించి అయితే ఉందో ఆ సెగ్మెంట్ల విషయానికి వస్తే అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి ఈ సెగ్మెంట్లలో మాత్రమే బీజేపీ పోటీ చేస్తుంది. మిగిలిన సెగ్మెంట్లలో టీడీపీ, జనసేన పార్టీలు పోటీ చేస్తాయన్న ప్రచారం ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ సెగ్మెంట్లు కాకుండా మొత్తం 6 స్థానాలకి పరిమితం అవుతూనే, మొత్తం 6 పార్లమెంట్ సెగ్మెంట్లకు పరిమితం అవుతూనే రాజంపేట, హిందూపురం స్థానాల గురించి బీజేపీ అధినాయకత్వం ఫోకస్డ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ పార్లమెంట్లో తాము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, తమకు కూడా అభ్యర్థులు ఉన్నారనే టీడీపీ వైపు నుంచి ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ అంశానికి సంబంధించిన క్లారిటీ ఒకటి రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పురంధేశ్వరి రేసులో ఉన్నారు, అలాగే సోమవీర్రాజు కూడా రేసులో ఉన్నారు. సో ఈ క్రమంలో సోమవీర్రాజుని అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలన్న ప్రతిపాదన వస్తున్నప్పటికీ సోమవీర్రాజు దానికి అంత సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపించడం లేదనేది పార్టీ వర్గాల్లో జరుగుతున్న సమాచారం మేరకు తెలుసు. సో ఈ నేపథ్యంలో రాజమండ్రి స్థానం నుంచి పురంధేశ్వరి పోటీ చేయాలా, సోమవీర్రాజు పోటీ చేయాలన్న డైలమా కూడా స్టిల్ ఇప్పటికీ బీజేపీ వర్గాల్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకటి, నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ కాకుండా ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ని బీజేపీ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి తపనా చౌదరి రంగంలోకి దిగుతారన్న ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఏలూరు సెగ్మెంట్ కనుక టీడీపీ ఇవ్వలేని పక్షంలో కైకులూరు బీజేపీ ఎలాగో పోటీ చేస్తుంది కాబట్టి అక్కడి నుంచి తపనా చౌదరికి అవకాశం కల్పిస్తారన్న ఒక ప్రచారం. సో ఇటువంటి అంశాలకు సంబంధించిన కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత 3 రోజుల నుంచి పురంధేశ్వరి ఢిల్లీలోనే మకాం వేశారు. సో ఈ క్రమంలో ఇంకా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి, అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందన్న 1-2 స్థానాల్లో ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్న క్రమంలో టీడీపీ నేతలతో కూడా బీజేపీకి సంబంధించిన హైకమాండ్ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తోంది రఫీ. సో ఈ క్రమంలో ఈ క్లారిటీ రాకపోవడంతో టీడీపీ కూడా గత 2 రోజుల నుంచి దాదాపు 10 నుంచి 15 స్థానాలకు సంబంధించిన ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే దిశగా పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్నప్పటికీ ఈ క్లారిటీ రాకపోవడంతో టీడీపీ కూడా తన అభ్యర్థుల ప్రకటన జాబితాను వాయిదా వేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా జనసేన కూడా 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతోంది. సో జనసేన వరకు అయితే క్లారిటీ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కాకినాడ ఎంపీ స్థానం నుంచి తంగెళ్ల ఉదయ భాస్కర్ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే బందరు ఎంపీ స్థానం నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఈ క్రమంలో జనసేన వైపు నుంచి క్లారిటీ ఉన్నప్పటికీ టీడీపీ, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉన్న నేపథ్యంలో సీట్ల ప్రకటన అనేది, జాబితా విడుదల అనేది కొంత జాప్యం జరుగుతున్నట్లుగానే మనం చెప్పొచ్చు రఫీ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్.